ఈ వీడియోలో కెనడాలో ఏటీఎంస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇండియాలో ఏటీఎంస్కి ఇక్కడ ఏటీఎంస్కి డిఫరెన్స్ ఏంటో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే కొంచెం మనీ విత్డ్రా చేయడానికి ట్రై చేద్దాం. దీంట్లో స్పెషాలిటీ ఏంటిదంటే మనం డిపాజిట్ చేయొచ్చు, మనీ డిపాజిట్ చేయొచ్చు, లేకపోతే విత్డ్రా కూడా చేయొచ్చు. ఏటీఎం చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం ఓపెన్ ఉంది, సెక్యూరిటీ లేదు, ఏం లేదు, మొత్తం ఓపెన్ అనమాట. పక్కనే బ్యాంక్ ఉంది మనకి, ఇటు సైడ్ బ్యాంక్ ఆనుకునే వాళ్ళదే ఏటీఎం కూడా ఉంది. ఒక $20 తీసుకొని చూద్దాము. $20 అంటే ఆల్మోస్ట్ ఒక 1000 రూపీస్ అనుకుందాం. ఫస్ట్ అయితే కార్డు దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. కార్డ్ ఇన్సర్ట్ చేస్తే లోపలికి వెళ్ళిపోయింది. ప్రాసెస్ అవుతుంది మన ఇన్ఫర్మేషను. ఇక్కడ పిన్ ఎంటర్ చేయాలి. మన పిన్ ఎంటర్ చేస్తా. పిన్ ఎంటర్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, విత్డ్రావల్, క్యాష్ ఎక్స్ప్రెస్, డిపాజిట్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చెకింగ్ అకౌంట్ ఇది $20, $40, $60, $80, $100 ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. సో మనమైతే ఫస్ట్ ఒక $20 విత్డ్రా చేద్దాం. ఒక $20 ఎంటర్ చేసిన, కంటిన్యూ అని కొడతా. ఇక్కడ నోట్లు డినామినేషన్ ఎన్ని కావాలి అని అంటుంది. నేను ఒక రెండు $10 సెలెక్ట్ చేస్తా. రెండు $10 నోట్స్ వస్తాయో లేదో చూద్దాం. విత్డ్రా మీద కొడదాం. ప్రిపేరింగ్ క్యాష్ అంట సౌండ్ వస్తుంది. మన ఇండియాలో ఏటీఎంస్కి వచ్చినట్టే సౌండ్. ఇక్కడ అడుగుతుంది రిసిప్ట్ కావాలా వద్దా అని చెప్పి. ప్రింట్ రిసిప్ట్ అండ్ ఎగ్జిట్. కార్డు వచ్చేసింది, తీసుకున్నా. ఇక $10 వచ్చినాయి. $10. నేను ఇప్పుడు విత్డ్రా చేసిన $10 $10, $20 ఏటీఎం నుంచి.